హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి పెరుగు అండ్ రైస్ క్లీనింగ్ వాటర్తో మన ఇంట్లో ఒక ఈజీగా చేసుకునే ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోలర్. దీనికి మనకి కావలసినదల్లా ఒక 100 గ్రాముల పెరుగుకి 100 గ్రాముల రైస్ క్లీనింగ్ వాటర్ అండ్ 100 గ్రాముల ప్లెయిన్ వాటర్ మనము మిక్స్ చేసుకొని దానిని మొక్క మొదలులో అయినా ఇవ్వచ్చు, లేదా మొక్కలకి మనము స్ప్రేగా అయినా ఇవ్వచ్చు. దీనికి మనం వాడే పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు అయ్యి ఉండకూడదు. దీనిని 2-3 రోజులు ఫెర్మెంట్ అయ్యి అంటే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టి ఉంచిన పెరుగుని మనం వాడుకోవాలి. దీనిని మనము మజ్జిగగా తిప్పుకునేటప్పుడు కూడా మనము మిక్సీలో వేయకూడదు. మిక్సీలో వేస్తే దాంట్లో ఉండే మైక్రోగ్రీన్ యాక్టివిటీ అంతా పోతుంది, మన మొక్కలకి ఉపయోగపడే మైక్రోగ్రీన్ యాక్టివిటీ. దానికోసమని మనం ఏం చేయాలి అంటే దీనిని కవ్వము ద్వారా కానీ లేదా ఏదైనా ఫోర్క్ పెట్టుకొని మనము చేతితోనే దానిని తిప్పాలి. ఇలా వీటిని మజ్జిగగా చేసుకొని దానికి 100 గ్రాములకి 1 లీటర్ ఆఫ్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. నేను అప్రాక్సిమేటర్గా ఇది 1 లీటర్ పెరుగు, పులిసిపోయిన పెరుగు, ఈ బియ్యం కడిగిన నీళ్లు కూడా 4 నుంచి 5 లీటర్స్. ఇవి లాస్ట్ 2 to 3 డేస్ నుంచి నేను కలెక్ట్ చేసుకుంటున్న వాటర్. ఈ రెండింటిని నేను కలిపి 30 లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకుంటాను. ఇలా మిక్స్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వటం వల్ల ఉపయోగం ఏమిటంటే మనకి ఆ మొక్కలలో ఉండే మట్టిలో సారవంతాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మైక్రోగ్రీన్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. ఈ కోడ్లో పుల్లబెట్టిన పెరుగులో అనేది మనకి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అది మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. ఇది మనము ఆకుకూరలకి తప్పించి మిగతా అన్ని కూరగాయలకి ఇచ్చుకోవచ్చు. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్న వాటికి ఇస్తే అవి ఇంకా బ్లూమింగ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని మనము స్ప్రేగా ఇవ్వటం వల్ల మొక్కలకి మిల్లీ బగ్స్, ఎపిక్స్ అలాంటివి కూడా పోతాయి. నేను ఇక్కడ 30 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నా మొత్తం గార్డెన్కి 30 లీటర్ల వాటర్ సరిపోతుంది. మనము డైల్యూట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకునే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ మిక్స్డ్ చేసేటప్పుడు తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ అయితే మాత్రం మొక్కలు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పుల్లబెట్టేనవి. కాబట్టి మనం డైల్యూట్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువలో మిక్స్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. మనం చేసుకునేది కూడా ఆర్గానిక్ మెథడ్ కాబట్టి కొంచెం డైల్యూషన్ ఎక్కువైనా కానీ నో ప్రాబ్లము, మన మొక్కలకి ఏమి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు దీనిని అప్రాక్సిమేటర్గా పోస్తున్నానండి. నేను ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది స్ప్రేయర్ బాటిల్లోకి తీసుకున్నాను. దీనిని నేను ఎక్సెప్ట్ ఆకుకూరలకు తప్పించి మిగతా అన్నిటికీ స్ప్రే చేస్తున్నానండి. ఇది పూత పిందె దశలో ఉన్న వాటికి అన్నిటికీ పనికి వస్తుంది. ఒక్క ఆకుకూరలకు మాత్రం పనికిరాదు. ఎందుకు అంటే ఆకుకూరల్లో అవి పూత పిందె దశకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆకుకూరలకి మినహాయింపి మిగతా అన్నిటికీ వీటిని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కాకర చెట్టు ఇదంతా కూడా పూత పేద ఉందండి. వీటికి ఒక్కొక్కసారి మనకి ఆకుకూరలు ఇక్కడ ఉంటాము, ఒక్కొక్కసారి ఇది డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఇలా మనం స్ప్రేయర్స్ అలా ఇచ్చేటప్పుడు వాటికి పూత పిండ దశకెళ్ళిపోతే ఆకులు అనేవి రావు కదా, అట్లాగా దీనిని మొత్తానికి మనము స్ప్రే ఇచ్చుకోవచ్చండి. ఆ మొక్క ఈ మొక్క అని ఏం లేదు, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మీకు కానీ స్ప్రేయర్ ఇచ్చుకోలేకపోతే మీరేం చేయొచ్చు అంటే ఇదిగోండి, ఆ మొక్క తడి చేతులుగా మనం వాటరింగ్ చేసేటప్పుడే ఇలా తడి చేతులు ఇచ్చేసేసామంటే స్ప్రేయర్ కూడా అవసరం లేకుండా ఆటోమేటిక్గా మొక్క మొత్తం తడిచిపోతుంది. రెగ్యులర్గా మనం ఇచ్చే వాటరింగ్ కంటే కూడా ఇలాగా మనం డిఫరెంట్గా మన మొక్కలకి ఇస్తే అవి మనకి ఈల్డింగు బాగా ఇస్తాయి, వాటికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. మనము సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు ఈ లిక్విడ్ అనేది కొంచెం కానీ మిక్స్ కానీ మనం చేసుకొని సాయిల్ మిక్స్ చేస్తే ఆ మట్టి సారవంతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ పుల్లబెట్టిన దాంట్లో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వలన మట్టి సారవంతం పెరుగుతుంది. మీరు మట్టిలో కలుపుకునేటప్పుడు ఈ వాటర్ కూడా ఒక టీ గ్లాస్ అలా కలుపుకున్నట్లయితే మొక్కలకి చాలా ఉపయోగం. మనం రీసైక్లింగ్ చేసుకునే మట్టిలో కూడా ఈ వాటర్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనకి మంచి ఈల్డింగ్ రావాలి అంటే మనం ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఏమీ ఇవ్వకుండా మనకి ఈల్డింగ్ రావు. మనం చేస్తుంది కంటైనర్ గార్డెనింగ్ కాబట్టి.
ఇక్కడ చూడండి చిన్న చిన్న చెట్లకే పచ్చిమిరపకాయలు ఎలా కాసాయో, ఇలా మనకి రావాలి అంటే మనం ఎప్పుడు ఏ ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి మనం ఇస్తూ ఉండాలి. ఇవి కూడా చూడండి ఎంత చిన్న చిన్న చెట్లు, అసలుకి ఎట్లా బేర్ చేస్తున్నాయో చూడండి, కాయలు ఎంత బాగున్నాయో ఈల్డింగ్. ఇలా మనం ఘన పదార్థాలు ఇవ్వటం కంటే కూడా ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. ఈ పుల్లబెట్టినవి మనము స్ప్రేగా చేస్తే మిల్లీ బగ్స్కి బాగా రిజల్ట్ ఉంటుంది. ఇది కంప్లీట్ ఆకుకూరలు అండి, దీనికి అసలు వెయ్యట్లేదు. చూడండి కవ్వంతా తిప్పినా కానీ పెరుగు ఎలా ఉండిపోయిందో అడిగినా నో ప్రాబ్లం. దీనివల్ల ఏమి మన వానపాములకి ఏమీ కాదు. చాలామంది ఈ పులిసిన ఇస్తే వానపాములు ఏదో అయిపోతాయి అనుకుంటారు, ఏం కాదండి వానపాములకి. ఇక్కడ చిన్న చిన్న శాంప్లింగ్స్ ఉన్నాయి, వీటికి కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవి ఎదగడానికి ఉపయోగపడతాయి. మనం వీటిని కాయలు కోసమే పెంచుకుంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం, చిన్న స్టేజ్లో వచ్చినా నో ప్రాబ్లం. ఇక్కడ కాకర చెట్లు అవి ఉన్నాయి, తీగలన్నిటికీ పోస్తున్నానండి. నాకు ఒక్కొక్కసారి మల్టీ క్రాప్ వల్ల డిసడ్వాంటేజ్ వస్తుంది, ఆకుకూరలు వాటి అన్ని విత్తనాలకు వెళ్ళిపోతాయి ఈ లిక్విడ్స్ వల్ల. ఈ మునగ చెట్టు ఇప్పుడు కాయల మీద ఉందండి, చూడండి మొన్న దాకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి కదా, ఇప్పుడు కాయలన్నీ దిగినాయి. ఇలాంటప్పుడు మనం ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇంకా ఫాస్ట్గా కాయలు అనేది హార్వెస్ట్కి వచ్చేసి సైజెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదండి కోడ్ అండ్ రైస్ క్లీనింగ్ వాటర్ మన మొక్కలకి ఎలా ఉపయోగించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.